వీక్ అడిగాను, సహోదరుడు కూడా అంగీకరించాడు. సో దాన్ని బట్టి ఒక్క వీక్ గ్యాప్లోనే మళ్ళీ దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి మీకు సహోదరుడికి తెలియజేస్తున్నాను. సో ఈరోజు మన అంశము మీకు తెలిసిన రీతిలోనే సాతాను దేవుని చేతిలో పనిముట్టు. ఇది నేను గ్రూప్లో షేర్ చేస్తూనే కర్నూలులో ఉన్న మా పెద్ద పిల్లలు ఒక ఎమోజీస్ ఉంటాయి కదండి, సెల్లో నవ్వుతూ ఏడుస్తూ ఎమోజీస్ ఉంటాయి కదా, అది ఆశ్చర్యకరమైన ఒక సింబల్ పంపించి ట్యాగ్ చేసి నాకు అర్థం కాలేదు. ఏంటి బుజ్జి, ఏంటి నీ ఉద్దేశం ఏంటి అలా పంపించావు అంటే, నన్ను పంపించిన ఆ టైటిల్ నేను తీసుకోలేకున్నాను. అసలు సాతాను దేవుని చేతిలో పనిముట్టు ఏమిటి? ఎందుకంటే సాతాను కంప్లీట్గా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుడు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నాడో క్వైట్ ఆపోజిట్ వాడు చేయాలంటాడు. సో అలాంటి సాతాను దేవుని చేతిలో పనిముట్టు ఎలా అవుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో ఒక హ్యామర్, ఒక సుత్తె కానీ ఏదో ఒక టూల్, ఏదో ఒక పనిముట్టు ఉంది. మనం చెప్పినట్లు వింటే అది నా చేతిలో పనిముట్టు. సైతాను అసలు దేవుడు చెప్పినట్టు వినడు కదా, మరి ఎలా వాడతాడు సాతాను? పనిముట్టు ఎలా అవుతాడు? అది నేను తీసుకోలేకున్నా, అది కాదు అనుకుంటున్నా అంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదేమిటంటే, మన లైఫ్ స్పాన్, మన లైఫ్ ఆయు పరిమాణం ఎంత అంటే, మనము ప్రభు కాల పరిమాణంతో పోల్చినప్పుడు, అంటే ఆయనకు ఒక దినం ఎలా ఉంది, 1000 సంవత్సరాలుగా ఉంది. అలా పోల్చినప్పుడు మన జీవిత కాలము కొన్ని నిమిషాలు మాత్రం. 10,000 ఇయర్స్లో మన 60 to 70 ఇయర్స్ ఆ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేస్తే కొన్ని నిమిషాలు మాత్రమే వస్తుంది. సో ఆ నిమిషాల కాల పరిమితిలో, ఆ నిమిషాల నిద్ర, రాత్రులు కానీ లేకపోతే పగలు పడుకుంటాము, నిద్ర కొన్ని నిమిషాలు మనం రోజుల్లోనే క్యాలిక్యులేట్ చేసుకుంటాం. బట్ 10,000 సంవత్సరాలతో పోల్చాము కాబట్టి ఇలా మాట్లాడుకుంటాం. అసలు కొన్ని నిమిషాలు నిద్రలోకి వెళ్ళిపోద్ది, కొన్ని నిమిషాలు మన వర్క్ టెన్షన్స్, మన పనులు వీటిలో వెళ్ళిపోద్ది. కంటిన్యూగా నేను పాపం చేయాలి అని డిసైడ్ అయ్యి కంటిన్యూగా పాపం చేస్తే కొన్ని నిమిషాలు పాపం చేస్తాం. ఆ 1000 సంవత్సరాల దీంట్లో పోలిస్తే. సో దానికి దేవుడిచ్చిన శిక్ష ఏమిటి అంటే, కొన్ని నిమిషాల పాపం చేసిన మనిషికి అంతము లేనటువంటి కోటాను కోట్ల అంతం లేదంగా, కోటాను కోట్ల సంవత్సరాలు చెప్పడం కూడా రాంగ్. అది నిత్యము. ఇట్ ఈస్ ద సింపుల్ వర్డ్, అర్థం కావటం. నిత్యము అంటే ఎండ్లెస్, అంటే అంత కాలానికి తన పిల్లలైనటువంటి మనుషుల్ని ఏం చేస్తాడు, అగ్నిలో వేసి సంథింగ్ ఇదంతా జరుగుతుంది. ఇది నీకు లాజికల్గా రైట్ అనిపిస్తుందా అని అడిగా. తర్కబద్ధంగా ఇది రైటా? దేవుని లక్షణాలు నీకు తెలుసు, ట్రూత్లో నువ్వు ఉన్నావు అంటే, అఫ్కోర్స్ తను రిజెక్ట్ చేసింది ఈ విషయాన్ని. ఇది ఎంతవరకు తర్కబద్ధంగా బైబిల్ పరంగా ఆయన లక్షణాన్ని పోల్చి చూసినప్పుడు ఎంతవరకు రైట్ అని నీకు అనిపిస్తుంది అంటే టోటలీ రాంగ్ అనేది. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏం నమ్ముతున్నారు? ఇదే టార్చర్, ఎండ్లెస్ టార్చర్ ఏదైతే ఉందో, ఎటర్నల్ టార్చర్ ఏదైతే ఉందో దాన్నే నమ్ముతూ ఉన్నారు. బట్ ట్రూత్ ఏమిటి? టోటలీ డిఫరెంట్ ట్రూత్ అన్నది. అలాగే సాతాను యొక్క విషయంలో కూడా జనాలంతా నమ్ముతున్నది ఏంటంటే, ఒక గ్రూప్ ఉంది ఈ క్రిస్టియానిటీలో. ఒక గ్రూప్ ఏంటంటే సంచలనం అంటే చెప్తూ ఉంటారు. ఐడియా వచ్చింటుంది నాకు, సంచలన జ్ఞానం అని చెప్తూ ఉంటారు. రాలేదు ఐడియా? వచ్చింది, ఓకే. సో ఈ సంచలన జ్ఞానానికి సంబంధించి వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది కానీ, మ్యాక్సిమం క్రిస్టియానిటీ నమ్ముతున్నది కానీ ఏమిటి అంటే, నేను విన్నా మా ఊర్లో తోటి సహోదరులతో డిస్కస్ కూడా చేశాను. అదేమిటంటే, ఆ సహోదరుడు అన్నది ఏంటంటే, ఆ సంచలన జ్ఞానానికి సంబంధించిన సహోదరుడే చెప్పాడు మా ఊరికి వచ్చి. ఏమన్నాడంటే, 2 మహాశక్తుల మధ్య సంగ్రామం జరుగుతూ ఉంది అన్నాడు. ఇదే వర్డే,
ఇదే టెంపోనే 2 మహాశక్తుల మధ్య సంగ్రామం జరుగుతుంది. ఎవరి కోసమో తెలుసా? నీ కోసం. ఇదే టెంపోనే. అంటే కూర్చున్న వాళ్ళని మెస్మరైజ్ చేసేస్తా ఉన్నాడు. నీ కోసం అంటే కూర్చున్న వాళ్ళ గురించి నేను అక్కడ కూర్చోన్నా. ఎగ్జాంపుల్, శరణ్ అనే ఒక వ్యక్తి కోసం 2 మహాశక్తుల మధ్య సంగ్రామం. ఆ 2 మహాశక్తులు ఎవరు? దేవుడు, సాతాను. వినటానికి చాలా చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. పక్కకు వచ్చిన తర్వాత సహోదరులతో నేను మాట్లాడేటప్పుడు వాళ్ళే నాకు చెప్తున్నారు, ఏంటన్నా ఇది, దేవుణ్ణి సాతాన్ని ఈక్వల్ చేసేసాడు అని చెప్పేసి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆ నాలెడ్జ్ గ్రాస్ప్ చేసుకున్నారు. మన ఈ జ్ఞానం అక్కడికి పారడం వలన, సత్య సంబంధమైన జ్ఞానం అక్కడికి వెళ్ళడం వలన వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో ఇలా మ్యాక్సిమం జనాలు ఇలాగే నమ్ముతున్నారు. 2 మహాశక్తుల మధ్య ఎలా శక్తి అవుతుంది? అట్లీస్ట్ ఒక మినిమం విచక్షణ కదా. ఇప్పుడు ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ మాత్రమే ఇప్పుడు చెప్పబోయేది. ఉదాహరణకి ఒక వారం రోజులు ఒక పొలిటికల్గా ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేస్తూ, మీ నాన్నతోనే నేను ఫైట్ చేశాను, నువ్వెంత జగన్ నాకు అని చెప్పేసి ఒక బయట వైరల్ అవుతా ఉంది. ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను నేను మళ్ళీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా స్థాయి ఎంత అండి? నేను చాలా లో లెవెల్ కదా. నేను కూడా ఏం చేస్తాను, పబ్లిక్ వెళ్ళి జగన్ను తిడతాను, ఈ చంద్రబాబు అందరినీ తిట్టేస్తాను కదా పబ్లిక్లో. బట్ నా స్థాయి వెళ్ళిపోద్ది ఎక్కడికైనా? పోదు కదా. నేను ఎందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ జగన్ ఇది కాదు నా కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ అర్థం అవడానికి మాత్రమే చెప్తున్నా. సో అలాగే అపవాది కూడా దేవుడికి ఛాలెంజ్ చేయొచ్చు, దేవుడికి విరోధంగా ప్రవర్తించవచ్చు, ఏమైనా చేయొచ్చు. అలా చేసినంత మాత్రాన అది మహాశక్తి అయిపోద్దా? కాదు కదా. అది ఇవాళ కాదని మనకు తెలుసు. బట్ దేవుడు ఎలా వాడుతున్నాడు? తన మాట వినని సాతానుని, తనకు వ్యతిరేకంగా చెయ్యాలని బలంగా సంకల్పించిన సాతానుని తనకు అనుకూలంగా తన చేతిలోని పనిముట్టులాగా ఎలా వాడుతున్నాడు అనేది ఇవాళ జాగ్రత్త దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ఆలోచించుకుందామని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి సార్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఎగ్జాంపుల్ చెప్పున్నారు. ఆ ఎగ్జాంపుల్ నేను చాలా చోట్ల వాడే, ఎందుకంటే అంతకు మించిన ఎగ్జాంపుల్ దొరకలే నాకు ఈ సందర్భానికి. సార్ చెప్పున్నాడు, అదేంటంటే ఒక ఆర్టిస్టు ఒక క్యాన్వాస్ తీసుకొని పెయింట్ వేయటం స్టార్ట్ చేశాడు. అంటే ఆర్టిస్టు ఆ పెయింట్ వేసేటప్పుడు అతని ఇమాజినేషన్లో ఉంది, అతని ఇమాజినేషన్లో పిక్చర్ లేకుండా పెయింట్ వేయలేడు కదా. సో అతని ఇమాజినేషన్లో ఒక పిక్చర్ ఉంది, దాన్ని క్యాన్వాస్ తీసుకొని బ్రష్ తీసుకొని గీయటం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తూనే శత్రువు వచ్చి ఏం చేశాడు, అది చెడగొట్టి పిచ్చి పిచ్చి గీతలన్నీ గీసేశాడు. రైట్? గీసేసినప్పుడు అతను, ఇది మీకు కూడా తెలిసే ఎగ్జాంపుల్, అతను తెలివైన వాడైతే ఏం చేయాలి, కొత్త క్యాన్వాస్ తీసుకొని పెయింట్ వేయటం అన్నది చేయాలి, లేదా ఉన్న క్యాన్వాస్ని మళ్ళీ క్లీన్ చేసి చేయాలి. అది మానవుని తెలివి వరకు పనిచేసేది. బట్ ఈయన తెలివి ఎలాంటిది? బియాండ్ మానవుని తెలివి కదా. సో ఆ బియాండ్ కారణంగా ఈయన ఏం చేశాడు అంటే, ఏదైతే శత్రువు వచ్చి గీత గీశాడో అడ్డదిడ్డమైన గీతలు, వాటిని ఏం చెరపలా, లెట్ హిమ్ రా, గీయని ఎన్ని గీస్తాడో గీతలు అని చేస్తూ అనుమతిస్తూ ఆ గీతలతో ఈయన ఏ పిక్చర్ చేయాలనుకుంటున్నాడో అది డిరైవ్ చేశాడు, అది బయటికి తీశాడు. ఆయన దేవుడు. మనిషి అయితే దాన్ని కొట్టేయాలి, రుద్దాలి, ఎరేజర్ తీసి ఏదేదో చేయాలి. కానీ దేవుడు ఎలాగో ఆడొస్తే గీస్తాడని తెలుసు కదా. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, గీనైనా గీ అని పర్మిట్ చేశాడు. ఆడు గీస్తూనే ఉన్నాడు. అప్పుడు స్టార్ట్ చేశాడు గీత గీయడం. గీస్తానే ఉన్నాడు, ఇప్పుడు గీస్తానే ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఏం చేస్తూ ఉన్నాడు, వాడు గీసిన గీతలనే, ఆ గీతలనే ఏం చేశాడు, తను ఏదైతే ఒక పిక్చర్ తీసుకురావాలనుకుంటున్నాడో ఆ పిక్చర్ లాగా వచ్చేలాగా ప్లాన్ చేశాడు. అది దేవుడి యొక్క, ఇప్పుడు నేనంట, మహా అద్భుతమైన జ్ఞానం. ఇది మహాసంచలమైన జ్ఞానం.
కదా. అదేమిటో జాగ్రత్తగా ఇవాళ చూద్దాం. ఇప్పుడు సహోదరుడు చదివినటువంటి వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనము. రోమిలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వచనము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. కదా, ఎంత సత్యం ఈ మాట. ఆయన దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరమైన, తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు. ప్రభువులో భాగమైన వాడు తప్ప ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఎవడు అని క్వశ్చన్ మార్క్ చేస్తూ ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ర్యాన్సమ్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నాడా ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇది మానవ ఆలోచనలకు పూర్తిగా విరుద్ధం. ఆయన మనస్సు టోటల్గా మానవ మనస్సుకి పూర్తిగా విరుద్ధముగా, మానవ తలంపులకు అందనటువంటి రీతిలో ఆయన ఆలోచిస్తాడనేది ప్రతి సబ్జెక్టు కూడా మనకు అర్థమైపోతుంది. విమోచన, క్రయధనము, బేస్ థింగ్. ప్రతి మానవుని కొరకు ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని అర్పించాడు అనేటువంటి ఒక అద్భుతమైన సత్యం. ఇలాంటి ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచించుకుందాం. ముందుగా మనము అపవాది ఎలా పనిముట్టయ్యాడని ఆలోచించే ముందు అసలు అపవాది ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, వాడికి ఇవ్వబడిన బాధ్యత ఏంటి, ఆ బాధ్యత వాడు సరిగా నెరవేర్చాడా లేదా, నెరవేర్చకపోతే ఏం చేశాడు అనేది జాగ్రత్తగా మనం వాక్యానుసారంగా చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనము. నరపుత్రుడా, ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పు తీర్చునెడలా అది చేయు హేయక్రియలన్నిటినీ దానికి తెలియజేసి ఈ లాగున 28వ అధ్యాయం 2వ వచనమ్మ. నరపుత్రుడా, తూరు అధిపతితో తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేను ఒక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటెను జ్ఞానవంతుడవు. నీవు మర్మమైనదేదియూ లేదు, నీకు మర్మమైనదేదియూ లేదు, దానియేలు కంటే జ్ఞానవంతుడు. ఇక్కడ నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపు అనేటువంటి ఆ సందర్భము సాతానుకు సంబంధించి ఉదహరిస్తూ ఒక పోలికగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వాడికి ఇవ్వబడిన బాధ్యత ఏమిటో కూడా చూడండి. అదే అధ్యాయము 14వ వచనము. అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. చాలు, ఎక్కడున్నారు? 13వ వచనం మొదటి భాగం చదువుమా. దేవుని తోటయగు ఏదోనులో నీవుంటివి. దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. వాడి లక్షణాలు ఏంటి? పరిపూర్ణమైనటువంటి సౌందర్యము ప్లస్ జ్ఞానము అన్నిట్లో కూడా ఎలా ఉన్నాడు? మంచిగా ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. ఎలా ఉన్నాడు దేవుని తోటలో? ఒక ఆశ్రయముగా నీవున్నావు అని చెప్పేసి ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని తోటకు ఏదేనులో ఆశ్రయముగా ఉన్నాడు అంటే, ఏదేను అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఆదాము హవ్వను చేసిన సందర్భంలో మనకు కనిపిస్తుంది. అంటే ఆ ఏదేను తోటలో వీళ్ళని ఏం చేశాడు? ఆదాము హవ్వను దేవుడు అక్కడ పెట్టాడు. వాళ్ళ బాధ్యత ఎవరికి ఇచ్చాడు? అపవాదికి ఇచ్చాడు. ఆశ్రయముగా ఈ యొక్క సాతాను అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మెల్లిమెల్లిగా వాడు ఎలా తయారయ్యాడు కూడా తర్వాత వచనాలు చూద్దాము. 16వ వచనమ్మ. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేర్చు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. తర్వాత కూడా నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నువ్వు ఎలా తయారైపోయావు? పరిపూర్ణమైన జ్ఞానము నీకుంది,
సౌందర్యవంతుడుగా నువ్వు ఉన్నావు, వేటి చేత నువ్వు అలంకరింపబడ్డావు. పైన మనం చదివినప్పుడు 13వ వచనంలో మాణిక్యము, గోమెదికము, సూర్యకాంతమని, రక్తవర్ణపురాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. అద్భుతమైన అలంకారం. ఈ అలంకారం ఎక్కడ చూస్తాం మనం? యాజకుడి యొక్క డ్రెస్ ఉంటుంది చూసారా, ఆ డ్రెస్ మీద ఒక పతకం అనేది ఉంటుంది అనమాట. ఆ పతకం మీద ఇవే ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తాం. చూడండి, నిర్గమకాండము 28వ అధ్యాయం 17వ వచనము. నిర్గమకాండము 28వ అధ్యాయము 17వ వచనము. దానిలో 4 పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య, గోమేదిక, మరకతములు గల పంక్తి మొదటిది, పద్మరాగ, నీల, సూర్యకాంతములు గల పంక్తి రెండవది, గారుత్మము, యష్మురాయి, ఇంద్రనీలము గల పంక్తి మూడవది, రత్నవర్ణపు రాయి, సులుమాని రాయి, సూర్యకాంతములు గల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను. చూసారా, యాజకుని డ్రెస్ మీద ఒక పతకం ఉంటుంది. ఆ పతకం మీద ఈ యొక్క రత్నాలన్నీ కూడా పొదగబడి ఉన్నాయి. ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఎలాంటి ఉన్నతమైన స్థితిలో లూసిఫర్ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం. ఎప్పుడైతే మెల్లిమెల్లిగా లోపల వర్తకం పెంచుకున్నాడో అప్పుడు ఏమైపోయాడు? వాడికి పూర్తిగా గర్వం వచ్చేసింది, అహంకారము వచ్చింది. ఈ విషయాన్ని మనం యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13-14 వచనాల్లో గమనించగలం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13 మరియు 14 వచనములు. నేను ఆకాశం నాకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలుల మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో చూసారా, మహోన్నతునితో సమానునిగా నేను అవ్వాలని నువ్వు అనుకున్నావు కదా అని చెబుతూ అక్కడ ఒక మాటను మనం గమనిస్తే, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును. ఇక్కడ ఉత్తర దిక్కు అంటే భౌతికమైనటువంటి ఉత్తరము దక్షిణము ఇది కాదు, కానీ దాని అర్థం ఏమిటో చూడండి. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయము 2వ వచనము. కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 2వ వచనము. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. చూసారా, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము అంటే దేవుని యొక్క స్థానాన్ని అది సూచిస్తూ ఉంది. ఆ స్థానంలోకి నేను వెళ్ళాలి అని అహంకారపూరితమైన మనస్సును అపవాది కలిగి ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో అక్కడ రాయబడిన విషయం ఏంటి అంటే, నీ జ్ఞానమును చెరుపుకొంటివి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనంలో, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. ఈ సౌందర్యం ఎలా వచ్చింది? దేవుడు చేసిన అలంకరణ. ఈ జ్ఞానం ఎలా వచ్చింది? దేవుడిచ్చిన జ్ఞానం. కానీ ఈ రెంటిని చూసుకొని అపవాది ఏం చేశాడట? గర్వించాడు, తన జ్ఞానాన్ని చెరుపుకొన్నాడు. ఇది ముఖ్యముగా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, అపవాదికి ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటి జ్ఞానము? చెరపబడిన జ్ఞానము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఆ జ్ఞానాన్ని ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు? ఈ జ్ఞానంలో మిక్స్ చేసి లోకం మీదకి వదులుతున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. నిజంగా నిజమైనటువంటి జ్ఞానము అంటే ఎలాంటి కల్తీ లేనటువంటి జ్ఞానము ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. రైట్. దేవుడు ఆ జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తుకి ఇచ్చాడు. రైట్. యేసుక్రీస్తు ద్వారా ఆ జ్ఞానం ఎవరికి వచ్చింది? శిష్యులకు వచ్చింది. రైట్. శిష్యుల ద్వారా ఆ జ్ఞానం ఎవరికి వచ్చింది? ఇక్కడికి రావాలని నేను అదంతలాగా అంటే మన దగ్గరికి రావాలి కాబట్టి. సో ఆ జ్ఞానం ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? సంఘము దగ్గర ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11 వచనం వరకు. 8, 11 పైన కింద ఉంటాయి. చదువుమా. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చూసారా, ఎవరి ద్వారా తెలియాలి జ్ఞానము? వాక్యంలో ఉందమ్మా. ఎవరి ద్వారా? ద్వారాకి ముందు ఒక పదం వస్తుంది. సంఘము ద్వారా. అధికారులకి
లోక సమస్తము సంఘము దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తప్ప మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుని నుండి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇవ్వబడిన జ్ఞానము, యేసుక్రీస్తు ప్రభువు వారి నుండి సంఘానికి ఇవ్వబడిన జ్ఞానము ఈ సంఘము ద్వారా మిగిలిన అందరికీ తెలియపరచబడాలి. ఈ అందరూ అనే లిస్టులో దేవదూతలు, మనుష్యులు అందరూ ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సంఘము దగ్గర ఉన్నది చెరపబడిన జ్ఞానము కాదు, సాతాను దగ్గర చెరపబడిన జ్ఞానము ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ స్వచ్ఛమైనటువంటి జ్ఞానంలో, ఈ అర్థవంతమైనటువంటి జ్ఞానం ద్వారా ఇవాళ మనం ఏం అర్థం చేసుకోబోతున్నామంటే, దేవుడు మనల్ని ఎలా ఆరాధించమన్నాడు? పరిపూర్ణమైన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్నాడు. ఒక స్వేచ్ఛ అనేది ప్రతి మనిషికి కూడా ఇచ్చాడు. స్వేచ్ఛ ఇచ్చాడు అంటే అక్కడ తప్పు చేసే అవకాశం ఉన్నట్లే కదా. ఒక మనిషిని జైల్లో ఎందుకు వేస్తారు? వీడు బయట ఉంటే తప్పు చేస్తాడు కాబట్టి జైల్లో. ఎందుకు? జైల్లో తప్పు చేసే అవకాశం ఉండదు కాబట్టి. అదే స్వేచ్ఛ ఉంటే తప్పు చేసే అవకాశం ఉంటుంది. సో దేవుడు కూడా మనిషిని ఒక స్వేచ్ఛాజీవిగా చేశాడు, ఒక స్వతంత్రత ఇచ్చాడు. చూస్ వాట్ ఎవర్ యు వాంట్, నీకు ఏది కావాలో అది నువ్వు చూస్ చేసుకో అనేటువంటి ఒక స్వతంత్రత మనిషికి ఇచ్చాడు. ఎప్పుడైతే స్వతంత్రత అనేది ఇచ్చాడో అక్కడే తప్పు చేసే అవకాశం కూడా ఉంది. అదే అపవాదం ఏం చేస్తూ ఉన్నాడు? ఆధారం చేసుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం కదా, అందరినీ కూడా రోబోలాగా తయారు చేసేసి మైండ్లో ఒక చిప్ పెట్టేసి దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం అంటే రోబో చెప్పినట్లు మనము చెప్పగలం. బట్ అది మనసుతోటి చెప్పలేం. మనసుతోటి చెప్పాలి అంటే మనకు అన్ని పరిస్థితులు కూడా అర్థం చేసుకొని, మంచి ఏంటి చెడేంటి ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటేనే మనం మనస్ఫూర్తిగా ఆరాధించగలమనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆనాడు ఆదాము యొక్క పండు తినే సందర్భంలో కూడా దేవుడికి అడ్డగించే శక్తి లేక కాదు, కానీ ఒక బృహత్ ప్రణాళిక, ఒక మహా అద్భుతమైన ప్రణాళిక స్టార్ట్ అయింది ఆయన మైండ్లో. ఎప్పుడు? చెయ్యకముందే, సృష్టిని ఏర్పరచక ముందే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి చూద్దాం. ఎందుకంటే ప్రభు ఎదురుగా కూడా ప్రభు చుట్టూ సాతాను శక్తి ఉంది ఆ రోజు కూడా. కానీ ఎక్కడైనా ఆయన అడ్డగించాడా? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అను వారితో చెప్పెను. మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పారు. మరి ఇస్కరియోతు యూదాకు చెప్పచ్చు కదా, ఇస్కరియోతు యూదా నువ్వు చేస్తున్నావని అడ్డగించుకోవచ్చు కదా. అడ్డగించుకోలేదు. ఎందుకంటే ఒక స్వతంత్రత మానవుడికి ఇచ్చాడు. ఆ స్వతంత్రత మానవుడికి ఇవ్వటంలో కూడా ఆయన ప్లానే. సో అక్కడ యూదాను కూడా ఏం చేశాడు? ఆయన అడ్డుకోలేదు. నువ్వు చెయ్యకు అని ఆయన చెప్పలేదు. మీలో ఒకడు సాతాను అంటే సాతాను యొక్క కుయుక్తిని గుర్తించాడు, కానీ అడ్డుకునే ప్రయత్నం ఆయన చెయ్యలేదు. అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఏమవుద్ది? ప్లానే జరగదు, దేవుని ప్రణాళికే జరగదు. ఎందుకంటే ఈయనను సెలెక్ట్ చేసుకుంది ఎప్పుడు సెలెక్ట్ చేసుకున్నాడు? ధర్మశాస్త్రం ఇచ్చి, అయ్యో ధర్మశాస్త్రం ఇచ్చాను ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించి, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కదా, ఈయన ద్వారా విమోచన ఇద్దామని చేశాడా? అప్పుడు కాదు కదా ఆయన పంపించింది. ఆ ప్లాన్ అప్పటిది కాదు కదా. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రభువునాయన ఈ పని నిమిత్తము నియమించాడు. అంటే దాని అర్థం ఏమిటి? జగత్తు పునాది వేయబడక మునుపే ఆదాము హవ్వ వచ్చే సంతానం, పండు తినటం, మరణం, చావు, బాధలు, ఎవ్రీథింగ్ జరుగుతాయి. నేను ధర్మశాస్త్రం ఇస్తాను, ఇజ్రాయేలు ఫెయిల్ అవుతారు ఫాలో అవటానికి. సో సమస్త లోకాన్ని రక్షించాలంటే ఆ ఇజ్రాయెల్ నుండి ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్ అనే ఒక లైన్ రావాలి. అది రావాలి అంటే ప్రభువు రావాలి, దాని ద్వారా సమస్త లోకానికి రక్షణ రావాలి అనేటువంటి ఒక అద్భుతమైన ప్లాన్ ఎప్పుడు వేశాడు ఆయన? ధర్మశాస్త్రం ఫెయిల్ అయినప్పుడు కాదు, ఆదాము పండు తిన్నప్పుడు కాదు, ఎప్పుడైతే సృష్టి ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో, జగత్తు పునాది వేయక ముందే ఆయన ప్రభువుని ఈ పని నిమిత్తము ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని మనం గమనించాలని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి ఒకసారి చూడండి, ఇదే వచనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9, 10 వచనములు.
కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. చూసారా, కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ప్రతి దానికి ఒక కాల పరిమితి ఆయన నియమించాడు. ఎప్పుడైతే ఆ యొక్క సమయం మీరిపోయిందో, ఆ కాలం పరిమితి అయిపోయిందో, ఆయన తన ప్లాన్ ఏం చేస్తూ ఉన్నాడు, ఇంప్లిమెంటేషను జరుగుతూ వస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సో మనం కమింగ్ బ్యాక్ టు ఏడెన్, మనం ఏదేను తోటలోకి వచ్చినప్పుడు వాడికి ఏమైపోయింది, అపవాదికి గర్వము పెరిగిపోయింది. గర్వం పెరిగిపోయి దేవుడు ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధమైన మాటను వాడు పలికాడు. ఆలోచించండి ఒకసారి, మన ఇంట్లో కుటుంబ యజమానురాళ్ళు ఉన్నారు, యజమానులు ఉన్నారు. నేను ఒక మాట చెప్పాను ఇంట్లో, మనం ఒక మాట చెప్పాం, యజమానుడో యజమానురాలు ఒక మాట చెప్పాం. ఆ మాట చెప్పినప్పుడు మన పిల్లలు దానికి వ్యతిరేకమైన మాట మాట్లాడితే ఎలా ఉంటుంది, మనకి కోపం వస్తుందా? అదే కదా అక్కడ జరిగింది. దేవుడు ఒక మాట చెప్పాడు ఆదాంకి, పండు తింటే తిన్న రోజే నువ్వు చేస్తావు అని చెప్పేసి కదా. సో వాళ్ళకు ఆశ్రయంగా పెట్టిన అపవాది దేవుడు ఏ మాట అయితే చెప్పాడో దానికి విరుద్ధంగా పలికాడా, మీరు చావనే చావరు అన్నాడు. అఫ్కోర్స్ ఇప్పటికీ అదే నమ్ముతూ ఉన్నారు, ఆ సబ్జెక్టే వేరు. మీరు చావనే చావరు అంటే తిరుగుబాటు ప్రకటించాడు అక్కడ. దేవుడు ఒక మాట చెప్తే దానికి వ్యతిరేకమైన మాటను ఆ యొక్క అపవాది వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఏమైపోతుంది, అది మరణం అనేది అలాగే అపవాది చేసిన పని కారణంగా మనకు రావటాన్ని మనం చూస్తాము. ఆ విమోచన ఎలా ఉంది, మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. 1 పేతురుపత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. చూసారా, జగత్తు పునాది వేయబడక మునుపే. ఎక్కడికి లింక్ అయి ఉంది అది, ఆదాము పండు తినే దగ్గర. అందుకే కదా ఈయన 2వ ఆదాముగా రావటం జరిగింది. కానీ అపవాది తన ట్రయల్స్ అయితే మానలేదు. తన శాయశక్తుల గర్జించు సింహం వలె ఎప్పుడు మింగుదామా, ఎవరెవరిని మింగుదామని వాడు వెయిట్ చేస్తూనే ఉన్నాడు. కానీ అది ఎగ్జాంపుల్గా తీసుకొని యూదా గోత్రపు సింహము ఈ గర్జించు సింహము ఒకటే అని దయచేసి యేసుక్రీస్తు యొక్క విలువను దిగజార్చకూడదు. ఈక్వల్ ఎలా చేస్తాం, 2 సింహాలే, ఈక్వల్ చేయదగ్గ సింహాలు కాదవి, 2 వేకువ చుక్కలే, బట్ ఈక్వల్ చేయదగ్గ వేకువ. ఈ వెలుగు వేరు, ఈ వెలుగు వేరు అనే విషయాన్ని మనం గమనించాలని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక దైవజనుడి విషయంలో జరిగిన ఎగ్జాంపుల్ తీసుకొని మనం క్లోజ్ చేసుకుందాము. యోబు గారి జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం తీసుకొని ఎలా అపవాదిని ఆయన పర్మిట్ చేస్తాడనేది చూద్దాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8, 9 మరియు 10 వచనములు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8, 9 మరియు 10 వచనములు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అంతటి వాడెవడునూ లేడు అని అడుగగా అపవాది, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చూసారా, యోబును నువ్వు చూసావని దేవుడు అడిగినప్పుడు, అతను నీతిమంతుడుగా ఉన్నాడని దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఏమంటా ఉన్నాడు అపవాది? ఎలా ఉన్నాడు? నువ్వు అన్నీ ఇచ్చావు, అతనికి కావలసినవన్నీ నువ్వు ఇచ్చావు. ఇచ్చినప్పుడు ఇక ఆ నీతి తప్పే ఒక అవసరం ఎక్కడుంది? మనం ఒక ఎగ్జాంపుల్ బాగా జ్ఞాపకం చేసుకుంటాం. అదేమిటంటే, తప్పు చేయని పరిస్థితుల్లో మనిషి ఉండి తప్పు చేయకపోవడం పెద్ద విషయం కాదు. మన ఇక్కడ ఈ యొక్క ఆవరణను కూడా జ్ఞాపకం చేసుకున్నాం మనం చాలాసార్లు. సో మనం చర్చిలో ఉండి మీరు ఇలాగే నా వైపు సీరియస్గా చూసి వాక్యం వింటూ ఉంటారు, అంతకుమించి మీరేం చేయలేరు. నిద్ర వస్తే నిద్రపోతారు కదా. నేను ఇక్కడ సీరియస్గా మీ ఎదురుగా నిలబడి వాక్యాన్ని ఇలా చెప్తూనే ఉంటాను, అంతకుమించి నేను ఏం చేయలేను.
బట్ ఇక్కడ తప్పు చేసే అవకాశం లేదు. ఇది కాదు పెద్ద విషయం. మనం లోకంలోకి వెళ్ళినప్పుడు తప్పు చేసే అవకాశం ఉన్న బయటి లోకంలోకి మనం అడుగుపెట్టి తప్పు చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా తప్పు చేయకుండా ఉండటం దేవునికి సంబంధించిన విషయం, దేవుడి జ్ఞానానికి సంబంధించిన విషయం, దేవుని శక్తికి సంబంధించిన విషయం. దేవుని శక్తి మనలో పని చేస్తుంది అనటానికి తార్కాణం. అంతేగాని ఇక్కడ కూర్చొని ఒకరి మొహాలు ఒక సీరియస్గా చూసుకొని మేము విపరీతమైన భక్తి గల వాళ్ళని ఫీలింగ్ పెట్టడం పెద్ద విషయం కాదు. దేవుడు దాన్ని పట్టించుకోడు కూడా. సో అలాగే ఇక్కడ కూడా యోబుకు నువ్వేం చేశావు? ఇవ్వాల్సినవన్నీ ఇచ్చావు, ఇక పాపం చేసే అవకాశం ఏముంది అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు దాన్ని పర్మిట్ చేసిన విషయాన్ని కూడా మనం చూస్తాం. ఒకసారి పర్మిట్ చేశాడు, జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత కూడా ఏం అవ్వాల. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఆ శరీరం మీద కురుపులు ఇవన్నీ కూడా ఏర్పరిచినప్పుడు ఆ జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా మనకు తెలుసు కదా. సో చూడండి ఒకసారి 2వ అధ్యాయం 10వ వచనము. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతి చూసారా, ఎంత మాట, ఎంత అద్భుతమైన మాట యోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా నువ్వు దేవుని దూషించి చచ్చిపో అని చెప్పినప్పుడు మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడకు. ఆయన సంపద అంతా ఇచ్చినప్పుడు తీసుకున్నాం, ఆయన తీసుకోవడానికి అర్హత లేదా? మంచి జరిగినప్పుడు మాత్రమే మనం చూడాలన్నా దేవుని వైపు, దేవుడి గురించి ఆలోచించాలన్నా అని చెప్పేసి యోబు గారు చెప్తూ ఉన్నారు. మరి ఇదే యోబు గారు స్టార్టింగ్లో ఇలా మాట్లాడిన యోబు గారు, అనేక సందర్భాల్లో ఇలా మాట్లాడిన యోబు గారు ఒకానొక టైంలో ఏం చేస్తాడు ఆయన? నేను పుట్టిన దినము, చూడండి ఒకసారి 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఇలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక, ఆ దినం అంధకారం అవును గాక. చూసారా, తను పుట్టిన దినాన్ని ఏం చేస్తున్నాడట యోబు గారు? శపించుకుంటున్నాడు. నా యొక్క జీవ కాలంలో నాదొక పుట్టినదినం అనేది ఒకటి ఉంటుందా ప్రతి ఒక్కరికి? ఎవరిచ్చారా పుట్టినదినం? దేవాది దేవుడు మనకిచ్చాడు. నేను పుట్టడానికి కారణం ఎవరు? దేవాది దేవుడు నేను పుట్టడానికి కారణమయ్యాడు కదా. యోబు గారు ఏమన్నారు? ఒకప్పుడు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడన్న యోబు గారు ఇక్కడేమంటున్నారు? నేను పుట్టినదినమే లేకపోయింటే బావుండు, శపిస్తూ ఉన్నాడు తను పుట్టిన దినాన్ని అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు యోబు గారి జీవితంలో అపవాదిని అనుమతించాడు? కరెక్ట్, రైట్ ఆర్ రాంగ్? యోబు గారి జీవితంలో దేవుడే కదా అనుమతించింది. ఇది ఎందుకు నేను ఒత్తి చెప్తున్నానంటే, యోబు గారి జీవితంలో అపవాదిని ఎందుకు అనుమతించాడో మనం అర్థం చేసుకోగలిగితే ఈనాడు శరణ్ అనే వ్యక్తి జీవితంలో అపవాది ఎందుకు అనుమతించాడో నాకు అర్థమైపోద్ది. అందుకే నేను అంత ఒత్తి చెప్తున్నా. యోబు గారి గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నాం. ఇదే యోబు గారు చూడండి 29వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 29వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లా నేను పూర్వకాలమునున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. బాగా ఆలోచించండి, ఆయన ఏమనుకుంటున్నాడు? పూర్వకాలం ఉన్నట్లు నేను ఆ రకంగా ఉన్నంటే ఎంత బాగుండు. దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. చూసారా, ఏంటి దాని అర్థం? ఇప్పుడు నన్ను కాపాడట్లేదనే కదా. అప్పుడు కాపాడుతూ ఉన్నాడు దేవుడు. ఆ టైమ్స్లో నేను ఎలా ఉన్నానో, ఆ కాలంలో నేను ఎలా ఉన్నానో అలా ఉండింటే ఎంత బాగుండు అని అంటూ ఉన్నాడంటే అర్థం ఏమిటి? ఇప్పుడు దేవుడు నన్ను కాపాడట్లేదు. అప్పుడు కాపాడినట్లుగా నేను ఉంటే, ఇంకా మీరు కిందంతా చూస్తే నేను దారిలో పోతుంటే అందరూ నా వైపు గౌరవంగా చూసేవాళ్ళు, నేను మాట్లాడితే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఆ అధ్యాయం అంతా అదే ఉంది. ఇలా ఉండింది నేను అప్పుడు, నేను ఆ కాలంలో ఉన్నప్పుడు ఇలా ఉండింది నా పరిస్థితి అంతా కూడా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే తర్వాత అధ్యాయం మొదటి 2 వచనాలు, 30 అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. ఏమంట? అప్పుడు కాదు, అప్పుడు ఏం జరిగేదో ఆ కింద వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఎవరు నోరెత్తేవాళ్ళు కదా ఆయన చూస్తే, అంత గౌరవించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే నా ఆస్తి పోయింది, నా వాళ్ళు పోయారు, నాకు రోగం వచ్చింది, ఒక హీనమైన దశలో నేనున్నాను, ఇప్పుడైతే చదువునా, నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయ కుక్కలతో నుండుటకు తగని వారని నేను తలంచి ఉంటిని. ఇప్పుడు తలంచాలా? నేను తలంచి ఉంటిని.
నాకన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళు నన్ను ఏం చేస్తారు, ఎగతాళిగా మాట్లాడతారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళని నేను అనుకుంటూ ఉంటే ఒకప్పుడు నా మందకు కుక్కలు కాపలా, ఆ కుక్కలకు కూడా వాళ్ళు తగిన వాళ్ళు కాదు అని నేను ఒకప్పుడు తలంచి ఉంటేనే అంటున్నాడు. ఎలా వచ్చాయి ఆ మాటలన్నీ ఆయనకి? సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కత్తిని మనం పాలిష్ చేయాలి, ఇది ఇట్లా తొక్కుతూ ఉంటే తిరుగుతూ ఉంటుంది, వీధుల్లోకి వస్తూ ఉంటారు. మనం కత్తి తీసుకెళ్ళి, కత్తి కొనేటప్పుడు దానికి ఒక కవర్ ఇస్తారు. కవర్తో సహా ఇస్తామా, కవర్ తీసి ఇస్తామా? కవర్తో సహా అన్నారు ఎవరో, తీసి. ఓకే, కవర్ తీసి ఇస్తాం, అవునా? కవర్ తీసి ఆ కత్తిని ఆ పనిచేసే వ్యక్తికి, సానబట్టే వ్యక్తికి ఇస్తే అతను ఆ కత్తిని ఏం చేస్తాడు, బాగా సానపడతాడు. అంతవరకు ఆ కత్తి గరుకుగా తెగదు. యోబు గారికి ఒక కవర్ ఉంది, ఆస్తి, అంతస్తు, ఆయనకు కావాల్సిందంతా చుట్టూ కవర్ లాగా ఉంది. కవర్ దేవుడిది ఇలా కవర్, జాగ్రత్తగా ఆలోచించండి. ఆ కవర్ దేవుడిది ఇలా, ఆ కవర్ తీసేయటానికి అపవాదిని అనుమతించాడు. కవర్ పోయింది, ఆస్తులు, అంతస్తులు, జనాంగము, కవరు పోయింది. ఇప్పుడు కత్తి మిగిలింది. ఆ కత్తికి ఇంకా గరుకులు ఉన్నాయి కొన్ని. సో ఆ గరుకులు ఏమైపోయాయి ఇప్పుడు మెల్లిమెల్లిగా తెలుసుకుంటూ వస్తూ ఇలా మాట్లాడిన యోబు ఒకప్పుడు దేవుణ్ణి పొగిడాడు, స్తుతించాడు. అనేక సార్లు ఆయన స్తుతించిన విషయాన్ని మనం గ్రంథంలో అంతా చూడగలం. అలాంటి యోబే మధ్యలో ఏమన్నాడు, నేను పుట్టిన దినాన్ని నేను శపిస్తున్నాను అన్నాడు. నేను అసలు లేకపోయి ఉంటే బాగుండు అన్నాడు. నాకన్నా చిన్న వయసు వాళ్ళు నన్ను ఇప్పుడు ఎగతాళి చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు నేను ఒకప్పుడు ఎలా చూశాను అంటే, నా మందకు కాపలా కాసే కుక్కలకు కూడా వాళ్ళు తగిన వాళ్ళు కాదు, అలాంటి దృష్టితో వాళ్ళని నేను చూశాను. ఇన్ని మాట్లాడిన యోబు చివరికి ఏమంటున్నాడు చూడండి. వారి చేతుల బలం. నానా ఒక్క సెకండ్, కాదు యోబు గ్రంథము 42వ అధ్యాయము 42వ అధ్యాయము 2వ వచనం. నాన్న, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయు. ఒక్క నిమిషమ్మా. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియో ఎప్పుడు తెలుసుకున్నా నేను ఇప్పుడు తెలుసుకున్నాను. తర్వాత 6వ వచనమ్మా. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. నేను ఇప్పుడు ఏమవుతున్నాను, రిపెంట్ అవుతున్నాను, పడుతున్నాను. ఆ పైన మీరు చదివితే 3వ వచనము, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకం చేయి వీడెవడు, అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితే. బుద్ధికి మించిన సంగతి, నన్ను ఎందుకు పుట్టించావో బుద్ధికి మించిన సంగతి అయిపోయింది నాకు. అందుకే నేనేం చేశాను, నేను పుట్టిన దినాన్ని శపించా. నన్ను పుట్టించింది నీవు, ఈ లోకంలోకి రావడానికి కారణమైన నీవు అని తెలుసుకోలేక నేను అసలు పుట్టకపోయింటే బాగుండని మాట్లాడా. నేను తగ్గించుకోవాలనేటువంటి విషయం నాకు తెలియక నన్ను ఎవరైతే ఎగతాళి చేస్తారో వాళ్ళ తల్లిదండ్రులను నేను ఎలా చూసా, నా మందకు కాపలా కాసే కుక్కలకు కూడా వాళ్ళు సమానం కాదు అని నేను చూసా. ఇలా ఆలోచించిన నేను ఇప్పుడు ఏమవుతున్నా, పశ్చాత్తాపడుతున్నా. బికాస్ ఎందుకు అంటే కవర్ తీసేసి సానబట్టాడు. ఆ సాన పట్టడానికి ఎవరిని వాడాడు దేవుడు? సాతానునే పనిముట్టు. సాతాను ఒక పనిముట్టుగా ఇక్కడ వాడబడిన విషయాన్ని మనం గమనించగలం ప్రియ సహోదరి సహోదరులారా. అదే సాతాను లేకపోతే, సాతాను అనుమతించి ఉండకపోతే ఈ సానబట్టే క్రియ జరిగేదా యోబు గారి విషయంలో? మరి ఇప్పుడు కూడా మన జీవితంలో అపవాది యొక్క క్రియలు మనల్ని అటాక్ చేస్తున్నాయంటే దాని ఉద్దేశం ఏంటి? మనల్ని ఏం చేస్తున్నాడు? సానపడతా ఉన్నాడు. 2 మహాశక్తులు కాదవి, ఒక శక్తి, ఒక అత్యద్భుతమైన మానవ తలంపులకు అందినటువంటి ప్రణాళిక రచించిన దేవాది దేవుని యొక్క చేతిలో. ఆఫ్టర్ ఆల్ హీ ఈజ్ ఎ టూల్. కేవలము ఆడొక పనిముట్టు.
ఎలా ఇద్దరిని ఏకం చేసేస్తారు? చాలా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వీడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువును కూడా ఏం చేశాడు? ఆయన పుట్టినప్పుడు చిన్నపిల్లలను చంపటంలోనైతేనేమి, ఆయన బ్యాప్టిజం తీసుకున్న తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత జరిగినటువంటి శోధనకరమైనటువంటి పరిస్థితులు అయితేనేమి, వీటన్నిటినీ కూడా ట్రై చేశాడు ఆడి ఇష్టం వచ్చినట్లు. కానీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఆయన ప్లాన్, దేవుని ప్లాన్ కుమారునికి తెలుసు. సో ఆ కుమారుని ప్లాన్ ఈ కుమార్తెలకు కుమారులకి తెలుసు. కాబట్టి ఈ కుమార్తెలు కూడా ఏమవుతారు? అలాగే రియాక్ట్ అవుతారు, అలాగే భావిస్తారు. నువ్వెంతరా బాబు, నన్ను సానబెట్టడానికి అనుమతించాడు, పట్టు ఎంత సానబడతావో, నేను నునుపు తేలాలి దేవుడి విషయంలో అనే రెస్పాండ్ అవుతారు తప్పిస్తే ఇది 2 మహాశక్తుల సంగ్రామమో, ఆడు గెలుస్తాడు ఇలా అనుకోవటానికి అసలు మనము అవకాశం కూడా ఇవ్వకూడదని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 31 మరియు 32 వచనములు. లూకా సువార్త 22వ అధ్యాయము 31 మరియు 32 వచనములు. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. చూసారా, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సాతాను మీకోసం ఏం చేస్తా ఉన్నాడు? వెయిట్ చేస్తా ఉన్నాడు అని ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో, ఎక్స్క్లూజివ్లీ పేతురు గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఇదే పేతురుని ఏమన్నాడు ప్రభు ఒకసారి? సాతానా నా వెనక్కి వెళ్ళిపో అన్నారు. ఇదే పేతురు ఆ తర్వాత మీరు చదివితే ఈ మాట మాట్లాడుతున్నా నువ్వే, చివరి చదువు, ముమ్మారు బొంకెదవు అనేటువంటి మాట ఉంటుంది. ఆయన పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేను కోడుకు ఇదని నీతో చెప్పుచున్నానని. చూసారా, సాతాను అటాక్ చేస్తాడు మిమ్మల్ని అని కన్ఫర్మ్గా చెప్పాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. అది పేతురు గారి లైఫ్లో జరిగిన విషయాన్ని కూడా మనం చూడగలం. కానీ అదే పేతురు గారు అపోస్తలుల గారు మొదటి 2-3 అధ్యాయాలు ఆయన ప్రసంగాలు ఎలా ఉన్నాయి? ఫేస్ టు ఫేస్, మొహమాటమే లేదు. మీరే చంపింది ఆయన్ని అని మీతోనే అన్నాడు ఆయన. అక్కడ ఉన్న వాళ్ళతో అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు. ఎందుకు? సానా పెట్టబడ్డాడు, బాగా రాటుదేలాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చివరి వాక్యాన్ని 2 వాక్యాలు చూసుకొని ముగించుకుందాము. అలాగే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. 2 కొరింథీ 12:10. సాతాను ముల్లుగా ఉంచబడింది అనే విషయం లేదు అక్కడ. 7-9, 12వ అధ్యాయము 7 నుంచి 9వ వచనం వరకు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. శరీరంలో ముళ్ళు దేని దూతగా ఉంచబడిందట? సాతాను దూతగా ఉంచబడింది. సో మన జీవితాలలో కూడా అనేకమైనటువంటి బలహీనతలు మనం కలిగి ఉన్నా కూడా అవి ఎందుకు అనుమతించాడు అంటే మనము నునుపు తేలటానికి. అపవాదిని మన జీవితంలో ఎందుకు అనుమతించాడు అంటే కవర్ తీసేసి ఆయన ఏం చేస్తాడు? బాగా సానబడతాడు. ఆయన చేతిలో ఉన్న టూల్ ఏంటి? ఆకురాయి అంటాం కదా, మనం సానబట్టేది ఆకురాయి అంటాం. ఎవరు ఆకురాయి? ఆకురాయి ఎవరు? భిన్నమైన ఆన్సర్స్ వచ్చాయి. అంటే నేను ఇంత శ్రమపడి కాస్త నేను మ్యాక్సిమం ట్రై చేశా రిజిస్టర్ అవడానికి. యోబు విషయంలో యోబును సానబట్టడానికి వాడబడిన టూల్ ఏంటి? సాతాను. నేను అప్పుడే ఏం చెప్పాను? అది కరెక్ట్గా అర్థం చేసుకుంటే మన జీవితంలో ఎవరిని వాడతాడనేది మనకు అర్థమవుతుంది అని చెప్పా. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అదే. మన జీవితంలో అపవాది యొక్క క్రియలు అనుమతించబడుతున్నాయి, అపవాది మనల్ని అటాక్ చేస్తున్నాడంటే ఆ టూల్ ఎవరు? అపవాదే కదా. అక్కడ సాన పట్టబట్టడానికి అపవాదినే వాడాడు, పర్మిట్ చేశాడు. కవర్ అయింది ఇలా, అపవాదే తీసేశాడు, పర్మిట్ చేశాడు. రోగమైన రప్పించలా, అపవాది చేత అనుమతించాడు, అపవాది చేస్తుంటే అనుమతించాడు. అలాగే మన లైఫ్లో కూడా అనేకమైన సంఘటనలు ఆయన అనుమతిస్తాడు. ఎవరి ద్వారా చేయటానికి? అపవాది అనేటువంటి ఆకురాయి అంతే.
మహాశక్తి ఏం కాదు అది, ఆకు రాయితో సమానం. ఎప్పుడు? ఒక్క మాట చెప్పి ముగిస్తాను, మనం అనుకున్న మాటే. అదేమి ఎప్పుడంటే, దేవుని దగ్గర ఉన్న జ్ఞానం ప్రభువు దగ్గర ఉంది, ప్రభు దగ్గర ఉన్న జ్ఞానం శిష్యులకు వచ్చింది, శిష్యుల దగ్గర ఉన్న జ్ఞానం మనకు వచ్చింది. ఈ జ్ఞానం వినటం మాత్రమే కాక, చెప్పటం మాత్రమే కాక, చదవటం మాత్రమే కాక, ఎప్పుడైతే లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు వాడు ఆకురాయి మాత్రమే. అలా లేకపోతే మహాశక్తే, నో డౌట్. అలాంటి వాళ్ళ విషయంలో మహాశక్తి అపవాది. కానీ ఎవరైతే జ్ఞానాన్ని తెలుసుకొని, చదువుకొని, చెబుతూ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తారో, ఈ మూడు లేకపోయినా, చెప్పటము, చదవటం ఇదంతా లేకపోయినా, తెలుసుకున్న విషయాన్ని ఎప్పుడైతే జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళ విషయంలో ఈ జస్ట్ ఏ చీజల్, కేవలం ఒక ఆకురాయి మాత్రమే. అంతకు మించి ఒక వెంట్రుక వాసి శక్తి కూడా వాడికి మన విషయంలో లేదు. ఉన్నదంతా ఏమిటి అంటే, మనల్ని సాన పెట్టబడటానికి, మన లైఫ్లో దేవుడు వాడిని అనుమతిస్తాడు తప్పిస్తే మనం ఓడిపోవటానికి కాదు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. సో ముగింపుగా మొట్టమొదటి వాక్యాన్ని ఏదైతే మనం స్టార్ట్ చేశామో యాజ్ యూజువల్ అదే వాక్యంతో ముగించుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33, 34 వచనంలో, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సు నెరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. చూసారా, ఆయన తీర్పులు ఎంతో అగమ్యములు, అశక్యములు. అవి ఎప్పుడు ఆ గమ్యం మనకు తెలుస్తుంది, ఎప్పుడు మనకి శక్యమవుతుంది తెలుసుకోవటానికంటే ఆయన మనసుతో మనం జత కలిపి ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. సో ఈ యొక్క టోటల్ సారాంశం ఏమిటి అంటే, సాతాను అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒక శక్తో, గొప్పోడో, ఇంకోటో కాదు. మన విషయంలో ఒక ఆకురాయిలాగా మనల్ని సానపట్టడానికి ఆయన వాడుతున్న ఒక పనిముట్టే తప్పిస్తే అంతకు మించి ఏమాత్రము కూడా కాదు అని చెప్పేసి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గారి జీవితాన్ని కూడా మనం చూసాం ఎగ్జాంపుల్గా. ఇదేదో నా సొంత భాష్యమో ఇంకోటో కాదు. యోబు గారి విషయంలో కూడా మొదట యోబు గారు ఎలా ఉన్నారు, మధ్యలో ఎలా మాట్లాడారు, చివరికి వచ్చేటప్పటికి ఆయన ఏమన్నాడు, ఇదంతా జరగటానికి సాతాను చేత అనుమతించబడిన పరిస్థితులే కారణం అనేది మనం గ్రహించాలి. అవే పరిస్థితులు మన లైఫ్లో కూడా వస్తాయి, రావచ్చు, వచ్చి ఉంటాయి, మళ్ళీ రావచ్చు కూడా. కానీ ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మన ఆలోచన ఇదే కోణంలో ఉండాలని చెప్పేసి బైబిల్ పూర్వకంగా మనం తెలుసుకుని నమ్ముతూ ముగించుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.